భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఆ, ఇక్కడ చదువయ్యా. చిమ్మెటయు ఉమ్, తుప్పును తినివేయును, ఆ, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. ఆ, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, ఆ. అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దానిని తినివేయదు. చాలు చాలు. భూమి మీద ధనం సంపాదించుకోవాలని వెంపర్లాడమాకండి. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుందామని తిప్పలు పడమాకండి. మీరు ఎంత కూడబెట్టినా, ఎంత సంపాదించినా అన్నీ విడిచిపెట్టి వెళ్ళాలి. మీరు సంపాదించిన సంపాదనంతా తుప్పు తినేస్తుంది, చిమ్మెట కొట్టేస్తుంది, దొంగలు వచ్చి దొంగిలి తీసుకువెళ్తారు. గనుక నా బిడ్డలారా వినండి, ఈ లోక సంపద పొందుదామని కష్టపడమాకండి. దీని కొరకు మీ యావత్తు జీవితాన్ని ఖర్చు పెట్టమాకండి. ఇక్కడ కూడా తిప్పాడండి. ఏమని? బ్యాంకులు వెయ్యి, అక్కడ పడాలి అమౌంట్, అక్కడికి సంపాదించుకో. పరలోకంలో దరిద్రుడిగా ఉండొద్దు, నువ్వు బీదవాడిగా ఉండొద్దు. మీకు చెప్పనా, ఈ లోకంలో కోటీశ్వరులు, కోటికి లేని బీదవాళ్ళు ఎలా ఉన్నారో పరలోకం వెళ్ళిన తర్వాత కూడా అలాంటి బ్యాలెన్స్లు ఉంటాయండి. నేను నిజం చెప్తుంది. పరలోకం వెళ్ళిన తర్వాత కూడా శ్రీమంతుడు, ఉన్నత అధికారంలో, గొప్ప స్థాయిలో, గొప్ప పదవిలో ఉన్నవాడు ఉంటాడు, ఆ స్థాయిలో లేనివాడు ఉంటాడండి. ఏదో ఇల్లు కాలిపోయినాడు వస్తాడు చూడు, ఇల్లు కాలిపోయినాడు చావు తప్పి బయటపడతాడు చూడు. అలా ఈ లోకంలో, ఈ పాప లోకంలో ఇల్లు కాలిపోయినాడు వచ్చినట్టు పరలోకంలో ఒక్కొక్కడు అడుగు పెడతాడు. ఎక్కడైనా అన్నీ పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ పరలోకంలో తిరిగి సంపాదించుకోవడానికి ఛాన్స్ లేదు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అండి? చెప్పండి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత చెప్తారా? ప్రజెంట్ నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో చెప్పనా? అకౌంట్ నెంబర్ చెప్తా, చెక్ చేసుకోండి. ప్రజెంట్ నా బ్యాంక్ బ్యాలెన్సు 50 రూపాయలు కూడా లేవు. 50 రూపాయలు కూడా లేదు నా బ్యాంకులో. అబద్ధం అనుకోమాకండి, నెంబర్ ఉందిగా, సెర్చ్ చేసుకోండి అవసరం అయితే. పరలోకపు బ్యాంకు బ్యాలెన్స్ అడగండి. అడిగారా? చెప్పలేను, ఎందుకంటే రోజు ఆయన కోసం కష్టపడుతున్నాను నేను. మోకాళ్ళ మీద మీకోసం, ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నాను నేను. నా ఆలోచనలన్నీ దేవుని పని కొరకే. రోజు నా జీతం ఎంత అండి? అయ్యా, నువ్వు రోజంతా పని చేస్తే ఫ్లమ్మింగ్ రోజుకి ఎంత ఇస్తారు? సాయంత్రానికి 1000 రూపాయలా? 1000 రూపాయలు. రోజంతా కష్టపడితే 1000 రూపాయలు. ఇక్కడ భూమి మీద దేవుని కొరకు నేను కష్టపడుతున్నాను, నాకు రోజువారీ జీతం ఎంత? ఎంత? ఇంతని చెప్పలేను. చాలా సంపద. ఈ లోక బ్యాంకు బ్యాలెన్స్ నాకు కొంచెమే ఉంది, కానీ పరలోకపు బ్యాంకు బ్యాలెన్స్లో చాలా ధనం సంపాదించుకున్నానంట. కొట్టండి, నీరసంగా కొట్టారేంటి? మీ బ్యాంకు బ్యాలెన్స్ ఎంత? పరలోకంలో ఎప్పుడు పంపించారు? మీరు అకౌంట్లో వేసారా? రాత్రి పగలు దేవుని కొరకు కష్టపడుతున్నామండి. మంచి జీవనోపాధిని విడిచిపెట్టుకొని లోకం వద్దు, లోక సంపద వద్దని దేవుని పనికొచ్చామండి. దేవుని పనికొచ్చిన తర్వాత సేవలో ఉంటుంటే అక్కడక్కడ మా బంధువులు కొంతమంది నన్ను అడిగేవాళ్ళు, ఎరా ఏం చేస్తున్నావు? నేనా? యేసు ప్రభు సేవ చేస్తున్నాను అనేవాడిని. సేవ చేస్తున్నావా? ఎంత ఇస్తున్నారు నీకు జీతం అనేవాళ్ళు. జీతమా? నాకు జీతం ఏమి ఇవ్వట్లేదు. జీతం తీసుకోకుండా సేవ? మరి తిండి ఎలా తింటావురా? బట్టలు ఎలా కట్టుకుంటావు? కుటుంబాన్ని ఎలా పోషిస్తావు? రేపొద్దున ఎవరినైనా ఒక అమ్మాయిని తెచ్చి నీకు పెళ్లి చేయాలంటే నెలసరి జీతం ఎంతో చూస్తారు కదా. ఏమి తీసుకోకుండా ఎలా? దేవుని మీద ఆధారపడి వెళ్తున్నామండి. ఆయన పెడితే తింటాం, పెట్టకపోతే పొస్తులు ఉంటాం. పిచ్చోడువా మంచోడువా? మైండ్ పోయింది ఏంటరా నీకు? వయసులో ఉన్నావు, 4 రూపాయలు ఇప్పుడే వెనకేసుకోవాలి, 4 రూపాయలు సంపాదించుకోవాలి. ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆపదలో నువ్వు వెనకేసుకున్న రాళ్ళు తీసుకొచ్చి డ్యామ్కి అడ్డు పెట్టుకోవాలి.
పిచ్చోడువా మంచోడువా, లోకం ఎటు పోతుంది, మీరు ఎటు పోతున్నారా నాయన, సన్యాసుల్లాగా అయ్యారేంటి అని అన్నారు నా బంధువులు కొంతమంది. నేనన్నాను, 4 రూపాయలు కాదు, చాలామంది ఆత్మలను దేవుని కొరకు వెనకేసుకున్నాను నేను. ఆత్మలను సంపాదించే పనిలో మేమున్నాం. పరలోక రాజ్యంలో మా ఫలం అధికమవుతుంది. మా కడుపుకు అంత భోజనం పెడతాడు మా తండ్రి. ఎప్పుడో చెప్పాడు, దేహం గురించి నువ్వు ఆలోచించొద్దు, తినడానికి త్రాగడానికి ఏమి లేదే అని నువ్వు చింతపడొద్దు. పరలోకపు తండ్రి ఉన్నాడు, నీకు కావాల్సిన సమస్తాన్ని ఆయన చూసుకుంటాడు. అరచు పిల్ల కాకులకు ఆహారం పెడుతుంది ఆయన. సృష్టిలో ఉన్న ప్రకృతిలో ఉన్న ప్రాణులకు ఆహారం ఏ రోజుకు ఆ రోజు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. నీ కడుపు నింపుతాడు, నీ బిడ్డల కడుపు నింపుతాడు. అవసరమైతే కాకులు వచ్చి నీకు ఆహారం పెట్టిపోతాయని మా తండ్రి మాకు ముందే చెప్పున్నాడు. గనుక ఏం తిందామా, ఏం తాగుదామా అనేది లేదు మాకు. ఏదో ఉండటానికి తినటానికి ఏదో ఒక పూట పని చేసుకొని దేవుని సేవలోకి ముందుకు వెళ్ళిపోవాలన్నదే మా కోరిక, మా సంకల్పం. హల్లెలూయా. మీరు చెప్పండి, మీ బ్యాంకు బ్యాలెన్స్ ఎంత? మీ బ్యాంకు బ్యాలెన్స్ ఎంతండి? ఏమో మీకే తెలియారా? యేసయ్య కొరకు పరిచర్యలో మీరు ఎంత ప్రార్థన చేస్తున్నారు, సువార్త పరిచర్యలో మీరు ఎంత తిరుగుతున్నారు, నశించిపోతున్న ఆత్మలను ఎంతమందిని ప్రభువు కొరకు మీరు సంపాదించారు. ప్రజెంట్ మీరు కష్టపడుతున్నారా? దేవుని కొరకు కష్టపడటం మానుకొని మీ పనులు మీరు చూసుకుంటూ బ్రతికేస్తున్నారా? ఒకప్పుడు ఆత్మల సంపాదన అదొక్కటే మీ ధ్యేయంగా ఉండేది. ఇప్పుడు మీ గురి మారింది, మీ ఆలోచనలు మారిపోయాయి. మనుషుల వైపు చూడటం మొదలుపెట్టారు. ఈ లోక సంపద వైపు మీరు దృష్టి పెట్టారు. దేవుని కొరకు బ్రతకాలని వచ్చిన గేహజీ నయమాను రథం వెంట వెండి బంగారాల కొరకు పరిగెత్తినట్టు లోకం కొరకు పరిగెత్తుతున్నావు నువ్వు. సాతానిచ్చే సంపద కొరకు పరిగెత్తుతున్నావు నువ్వు. ఒకప్పుడు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? ఆత్మలు ఎటు వెళితే అటు, ఎక్కడ ఉంటే అక్కడ సువార్త చేయాలి. పనిచేసే పొలంలో ఆ పక్కన వాళ్ళకి 2 మాటలు చెప్దాం, ఈ ఆత్మని ప్రభు దగ్గరికి నడిపిద్దాం. ఉంది నీ గుండెల్లో. ఖాళీ దొరికింది, వెళ్ళి కాస్త మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసావు, ఈరోజు అలానే ఉన్నావా? ఒకవేళ అలానే ఉంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. ఒకవేళ నీ ఉద్దేశాలు మారి ఉంటే మరలా పునర్ప్రతిష్ఠ చేసుకో. ఈరోజు తిప్పాడ సైతాను నీ చూపుని. నయమాను రథం వెంట పరిగెత్తుతున్న గెహజీలాగా నీ చూపు దేని వెంట వెళ్ళిందో? వెనక్కిరా, వెనక్కిరా. ఈ లోక సంపద, ఈ లోక ధనకనక వస్తు వాహనాలు ఒకరోజు నిన్ను విడిచి పోతాయి. ఒకరోజు నిన్ను విడిచిపెట్టి సమస్తం పోతాయి. కానీ నువ్వు సంపాదించిన ఆత్మలు ఉన్నారే, ప్రభు కొరకు నువ్వు కష్టపడిన పనుందే, నీ వెంట వస్తుంది అది. హల్లెలూయా. అక్కడికి ధనం సమకూర్చుకోండి, దాని కొరకు ప్రయాసపడండి, దాని కొరకు కష్టపడండి. రోజులో కొంత సమయం కేటాయించుకొని సువార్త పరిచర్యకు కేటాయించండి. నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు, గతంలో మీకు చెప్పాను. ఆయన శాలరీ అక్షరాల 2 లక్షల రూపాయలు. ఎంత? నోట్ తెరవండి. 2 లక్షల రూపాయల శాలరీ ఆయనది. విదేశాల్లో జాబ్ చేస్తున్నాడు. మన ఇండియా నుండి వెళ్ళాడు, మన తండ్రి సన్నిధి పరిచారలో వ్యక్తి. నెలకి 2 లక్షల రూపాయలు సంపాదిస్తాడండి. వారంలో 6 రోజులు, 5 రోజులు వీకెండ్ ఉంటుంది కదా, 5 రోజులు జాబ్ చేసుకుంటాడు. ఆయనకి భాష రాదు, ఆ దేశ భాష కొరియా రాదు ఆయనకి. ఏం చేశాడో తెలుసు? ఆత్మల భారంతో తన ఆఫీసులో ఆ కొరియా తెలిసిన వాళ్ళు, అది ఆ దేశమే కదా, వాళ్ళని వీళ్ళని పట్టుకొని ఒక ఫ్లెకార్డ్ తీసుకొని, ఒక బోర్డు తీసుకొని దాని మీద ఇలా రాయించాడట, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు, నిన్ను బాగు చేసే దేవుడు ఆయనే. ఇలాంటి మాటలు ఫ్లెకార్డ్లో రాయించుకొని వినండి. ఒక చిన్న ఇట్లా
ప్లకార్డ్ అంటే తెలుసు కదా, అక్కడక్కడ శాంతి ర్యాలీలు చేసేటప్పుడు, ధర్నాలు చేసేటప్పుడు ఇట్లా పట్టుకొని తిరుగుతారు కదా పేర్లు రాసి. అట్లా యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కన్నీటిని తుడిచే దేవుడు ఆయన. ఇలా రాయించుకొని ఒక 3 ప్లకార్డులు రాయించుకొని శనివారం మధ్యాహ్నం నుండి సెలవు. ఆ రోజు మాస్క్ ఒకటి పెట్టుకొని, కరోనా టైంలో మాస్క్ ఒకటి పెట్టుకొని, ఈ ట్రాఫిక్ జామ్ అయ్యే ఏరియా ఉంటుంది చూడండి, రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా, అక్కడ ఈ 2 లక్షల రూపాయల శాలరీ వచ్చే ఆయన ఒక బోర్డు పట్టుకుంటాడు, ఆయన భార్య ఒక బోర్డు పట్టుకుంటుంది, వాళ్ళ అబ్బాయి చిన్నోడు ఒక్కడే కొడుకు బొడ్డోడు, వాడు ఒక బోర్డు పట్టుకుంటాడు. ఏమీ మాట్లాడరు, చెప్పడానికి భాష రాదు. ఆ భాష తెలిసిన వాళ్ళ చేత పేపర్ల మీద యేసుప్రభు దైవత్వాన్ని రాయించి ప్లకార్డ్ తీసుకొని అలా ట్రాఫిక్ జామ్లో నిలబడతారట. అంతే, ఇటాగితేనే ఇటు నిలబడతారు, కాసేపు అటు నిలబడతారు. ఆ చౌరస్తాలో 2-3 గంటలు నిలబడతారు. దుమ్మంతా ముఖానికి కొట్టుకుపోతూ ఉంటుంది. 2 లక్షల రూపాయల శాలరీ వచ్చే ఒక వ్యక్తి, ఒక జాబ్ హోల్డరు ప్లకార్డ్ తీసుకొని రోడ్డు మీద నిలబడడం అంటే చిన్న విషయం అంటారా? ఆ వెళ్ళిపోయే వాళ్ళు ఏంటా, కుటుంబం అంతా కలిసి నిలబడ్డారు బోర్డులు పట్టుకునని, అసలు ఏం రాశారా అని చదువుతారట. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడా, యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. సువార్త పరిచర్య, యేసు ప్రభు బిడ్డలా వీళ్ళు. అలా ఆదివారం మందిరానికి వెళ్ళి ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ప్లకార్డులు తీసుకొని ఈ వారం ఒక ఏరియాలో, వచ్చే వారం ఇంకొక ఏరియాలో, అలా ఒక్కొక్క ఏరియాలో ట్రాఫిక్ జామ్ అయ్యే దగ్గర తిరుగుతూ ప్లకార్డులు పంచుకుంటూ వెళ్ళేవాడట. ఆ ఫోటోలు నాకు పంపిస్తే చాలా సంతోషం అనిపించింది. అన్నా, 2 లక్షల రూపాయల శాలరీ వస్తుంది నీకు, ఓ 10,000 తీసి సేవకులకు ఖర్చు పెడితే సరిపోద్ది కదా. 10,000 కాదన్నా, దగ్గర దాపుగా చాలా 2 లక్షల్లో చాలా భాగం సేవకులకు వాడమని తండ్రి సన్నిధి మినిస్ట్రీస్కి ఆల్రెడీ పంపిస్తానే ఉన్నాను నేను. కొట్టండి కొంచెం, పర్వాలేదు. నా శాలరీలో చాలా భాగం పంపిస్తానే ఉన్నానన్న. మరి ఒక పక్క దైవ సేవ చేస్తున్నావు కదా, మరలా ఈ ప్లకార్డులు తీసుకుని రోడ్డు మీదకి ఎందుకు వస్తున్నావు? ఆల్రెడీ సేవకులు చేస్తున్నారు, నా ద్వారా ఒక్కళ్ళైనా నరకం తప్పించుకోవాలని నా ఆశ. మీరందరూ ఇండియాలో సేవ చేస్తున్నారు, మరి ఇక్కడ దేవుని సేవ చేయాలి కదా. నా ద్వారా ఒక్కళ్ళైనా రక్షించబడాలని కుటుంబ సమేతంగా రోడ్ల మీద నిలబడుతున్నామన్న ప్లకార్డులు తీసుకొని, ఒక్కలైన రక్షణ పొందితే పరలోకంలో ఎక్కువ ధనం మా కొరకు సమకూర్చబడుతుందని మా కోరిక. చూడండి ఎంత గొప్ప తీర్మానం, ఎంత గొప్ప భారం అండి. ఈరోజు మనం ఉన్నాం, ఎంతవరకు నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రయాసపడుతున్నాం. ఒక ఆత్మకు సువార్త చెప్పి తల్లి ఎన్ని రోజులైంది నువ్వు? మనసు పెట్టి ఆలోచించు. బాగా బిజీ అయ్యావులే, కుటుంబంలో, ఇళ్ళ పక్కన, అటు ఇటు చాలా ఆలోచనలతో బిజీ అయిపోయావు, విస్తారమైన పనులు పెట్టుకొని బిజీ అయి ఉన్నట్టున్నావు. ఒక ఆత్మకి పట్టుపట్టి ఒక ఆత్మకు సువార్త చెప్పి నువ్వెన్ని రోజులైంది చెప్పు. అరే ఖాళీ దొరికింది, ఈ పూట ఖాళీ దొరికింది, 10 సత్య దర్శనం పుస్తకాలు తీసుకెళ్ళి అలా పంచొద్దామని వెళ్ళి ఎన్ని రోజులయ్యింది? దిక్కులేని వాళ్ళను, విధవరాలను ఒకసారి దర్శించుదాం, నేను చేయగలిగిన సహాయం ప్రేమ చూపి ఒక ఆత్మను రక్షిద్దామని ఒక ఆత్మ కొరకు అడుగులు వేసి ఎన్ని రోజులయ్యింది? చాలా రోజులైంది కదూ. ఆగిపోయావు కదూ, ప్రయాస ఆపావు కదూ, ఒకప్పుడు ఏడ్చావు, ఆత్మల్ని రక్షించాలి ప్రభువా, నా ఊరు నశించిపోతుందయ్యా, నా ప్రాంతం నరకానికి వెళ్ళిపోతుందయ్యా, నా కృపీ ప్రభువా అని ఏడ్చావు, సాక్ష్యాన్ని కాపాడుకున్నావు. దేవుని కొరకు వెంపర్లాడిన నువ్వు ఈరోజు ఎలా ఉన్నావు? ప్రభు అంటున్నాడు, అడుగులే, ఆత్మల కొరకు పరుగులుతే. ఈ లోక సంపద ఏం కూడబెట్టావు నాయనా? అమ్మ ఏం కూడబెట్టావు తల్లి?
పుట్టి పెరిగి ఇన్ని సంవత్సరాలు ఒక పని చేస్తా ఏమి సంపాదించావు? ఒకవేళ సంపాదిస్తే చిల్లి గవ్వ కూడా ఉంచకుండా వసూలు చేసుకుని ఒల్చుకు తీసుకుంటారు నిన్ను కన్న పిల్లలు. అలా అని సంపాదించొద్దు, పని చేసుకోవద్దు అనేది కాదు. ఓ పక్క తినటానికి ఉండటానికి పని చేసుకుంటూనే మరొక వైపు యేసయ్య కొరకు నువ్వు కష్టపడాలి. ఆత్మలు నశించి నరకానికి వెళ్తున్నాయి, ప్రజలు నాశనమైపోతున్నారు. బాధ్యత నీకు లేదా? బాధ్యత లేదా? భారం లేదా? నువ్వు ఒక్కడివి రక్షించబడితే చాలా. ఎంతమంది ఇంకా నశించిపోతున్నారు తమ్ముడు? ఎంతమంది నరకానికి వెళ్తున్నారు? పిచ్చి పిచ్చి విషయాలు, అనవసరమైన విషయాలకు మనం సమయం వెచ్చించడం అవసరం అంటారా?